అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన వాల్మీకి ఇచ్చిన రామాయణంలోని కిష్కింధాకాండలో ఇంక చివరికి వస్తూ ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, మన అంగదుడు అందరినీ సమావేశపరిచి ఆ సముద్రపు ఒడ్డున ఇక్కడి నుంచి అటువైపుకి వెళ్ళేందుకు ఎవరికి ఎంత శక్తి ఉన్నది చెప్పండి అని అడిగాడు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ శక్తిని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఒకళ్ళు 10 యోజనాలు, ఒకళ్ళు 20, ఒకళ్ళు 30, 40, 50, 60, 70, 80, 90 వరకు కూడా మన జాంబవంతుడు చెప్పి పూర్తి చేశాడు. ఎవ్వరూ 100 యోజనాల దాకా వెళ్ళేట్టు లేరు. అందుకని అంగదుడు నేను వెళ్ళగలను 100 యోజనాలు, కానీ వెనక్కి తిరిగి రాలేనో ఏమో అనుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ మొదటికొచ్చిందే మనకు కదా అని ఆలోచించుకుంటూ ఉన్నారు మన వాళ్ళందరూ వానర యోధులు. అప్పుడు జాంబవంతుడు అక్కడే మౌనంగా కూర్చుని ఉన్న హనుమంతుణ్ణి చూసి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. అనేక శత సాహస్రీం విషణ్ణాం హరివాహినీం జాంబవాన్ సముదైక్ష ఏవం హనుమంతం అధా అబ్రవీత్. కొన్ని వేల మంది కూర్చున్నారు. వానర వీరులు ఏం చెయ్యాలో దిక్కుతోచట్లేదు. అవతల వైపుకు వెళ్ళి అక్కడ సీత ఉన్నదో లేదో వెతికి మళ్ళీ జాగ్రత్తగా తిరిగి రాగలిగిన వాడు కావాలి. అందుకని విషణ్ణులై ముఖాలు వేలాడేసుకుని దిగులుగా కూర్చుని ఉంటే వాళ్ళని చూశాడు జాంబవంతుడు. అక్కడే కూర్చున్న హనుమంతుడితో ఏవం ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. వీరా వానరలోకస్య సర్వశాస్త్రవిదాంబర తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమాన్ కిం న జల్పసి. ఈ వానరలోకానికి అంతటికీ వీరుడా, సర్వశాస్త్రాలు చదువుకున్న వాళ్లలోనే శ్రేష్ఠుడా, ఎందుకయ్యా హనుమాన్ ఏకాంతాన్ని ఆశ్రయించి మౌనంగా కూర్చున్నావే? కిం న జల్పసి, ఎందుకు నువ్వేమీ చెప్పట్లేదు? మేమింతవరకే వెళ్ళగలము, 100 యోజనాలు వెళ్ళగలము, కానీ తిరిగి రాలేము. మా వల్ల కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్లతో ఈ పని అయ్యేటట్టు లేదు. నువ్వు చేయగలవు కదా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతూ ఆయన హనుమంతుడి గురించి చెప్తూ ఉన్నారు. అరిష్టనేమినః పుత్రః పైనతేయః మహాబలః గరుత్మాన్ ఇతి విఖ్యాతః ఉత్తమః సర్వపక్షిణాం. అనగనగా ఒకానొక సమయంలో మహాబలవంతుడు అరిష్టనేమికి పుత్రుడు, వైనతేయుడు వినతా పుత్రుడు మన గరుత్మంతుడున్నాడు. ఆయన్ని గరుత్మాన్ అని పిలుస్తారు. సర్వ పక్షుల్లోకి ఆయన శ్రేష్ఠుడు. అటువంటి వాడు బహుశః హి మయా దృష్టః సాగరే సహ మహాబలః భుజంగాన్ ఉద్ధరన్ పక్షి మహావేగః మహాయశాః. ఆ మహాపక్షి గొప్ప యశోమూర్తి, గొప్ప వేగం కలిగిన పక్షి. ఎంత బలం అంటే ఆ పక్షికి, సాగరంలో నుంచి పెద్ద పెద్ద పాములను ఎత్తుతూ ఉంటే ఎన్నోసార్లు నేను చూశాను. మహాబలము ఆ పక్షికి. పక్షయోః యద్ బలం తస్య తావత్ భుజబలం తవ విక్రమః చాపి వేగః చ నతే తేన అవహీయతే. ఏ బలమైతే ఆ పక్షికున్నదో, ఆ పక్షి యొక్క పక్షములలో, ఆ పక్షి గరుత్మంతుడి రెక్కల్లో ఎంతటి బలమున్నదో తావత్ అంతటి భుజబలము నీకున్నది హనుమాన్. విక్రమంలో గాని వేగంలో గాని, విక్రమము అంటే వెళ్ళిపోవడము, ఎంత దూరమైనా సరే, ఎంత వేగంతో వెళ్తున్నాము, ఎంత దూరంతో వెళ్తున్నాము, ఈ రెండింట్లో కూడా తేన ఆ పక్షిరాజుకు తే నువ్వు నా వహీయతే తక్కువ కాదు. నీలో వేగమైనా సరే, ఆ విక్రమము వెళ్ళడమైనా సరే, రెండు ఆ గతి ఆ వేగము రెండూ కూడా ఆ గరుత్మంతుడికి తక్కువగావు నీలో. అంతేకాదు బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిం ఆత్మానం న సజ్జసే. ఓ హరిపుంగవ, హరిశ్రేష్ఠుడా,
నీలో సత్వం, శక్తి అంతటిది. అటువంటి తేజస్సు, అటువంటి బుద్ధి, అటువంటి బలము ఇన్ని ఉన్నాయి. సర్వభూతేషు విశిష్టం. అందరిలోకి కూడా శ్రేష్టమైన బుద్ధి బలము, దేహ బలము, తేజస్సు, శక్తి అన్నీ ఉన్నాయి గదా! అయినా గూడా ఆత్మానం నిన్ను నువ్వు సజ్జసే కిం ఎందుకు సిద్ధం చేసుకోవట్లేదు? నేను వెళ్తాను అని నువ్వెందుకు సిద్ధపడట్లేదు? నువ్వు చెయ్యగలవు గదా! మేమందరం కొంత దూరం వెళ్ళగలము. అంగదుడు అంత దూరం వెళ్ళినా గూడా వెనక్కి రాలేడు. వస్తాడో రాదో తెలియలేదు అని చెప్తున్నాడు. కానీ నువ్వు వెళ్ళగలవు, రాగలవు నీకు తెలుసు గదా! మరెందుకు నువ్వు సిద్ధపడట్లేదు? ఎందుకు మౌనంగా కూర్చున్నావు? ఎందుకేమీ చెప్పట్లేదు? అప్సరసాం శ్రేష్ఠా విఖ్యాత పుంజికస్థల అంజనా ఇది పరిఖ్యాత పత్ని కేసరిణః హరేః. అనగనగా ఒక అప్సర ఉన్నది. అప్సరసల్లోనే శ్రేష్ఠ. ఆమె పుంజికస్థల అన్న పేరుతో ఉన్నది. ఆమెనే అంజనా అని కూడా పిలుస్తారు. ఆమె హరి అంటే వానరుడు కేసరి. ఆయన యొక్క భార్య. విఖ్యాత త్రిషు లోకేషు రూపేణ అప్రతిమా భువి. అభిశాపాత్ అభూత్తాత వానరి కామరూపిణి. ముల్లోకాల్లో ఆమె రూపంలో సాటి రాగలవాడు ఈ భూమి మీద లేరు అని గొప్ప ఖ్యాతి గడించింది. అంతటి అపురూపమైన సౌందర్యవంతురాలు. అభిశాపాత్ ఒకానొక సమయంలో శాపవశాన కామరూపం కలిగిన వానరిగా అభూత్ కలిగింది తాత నాయన. దుహిత వానరేంద్రస్య కుంజరస్య మహాత్మనః మానుషం విగ్రహం కృత్వా రూపయవ్వనశాలిని విచిత్ర మాల్యాభరణ కదాచిత్ క్షౌమవాసిని అచరత్ పర్వతస్య అగ్రే ప్రావృట్ అంబుద సన్నిభే. ఆమె ఆ అంజన మహాత్ముడైన వానర శ్రేష్ఠుడు, వానర రాజు కుంజరుడు అన్న పేరున్నవాడు, ఆయనకు దుహిత కూతురుగా కలిగింది. ఆమె ఒకానొక సమయంలో మానుషం విగ్రహం కృత్వా ఆమె కోరుకున్న రూపాన్ని ధరించగలదు కాబట్టి ఒక మనుష్య రూపంలో రూప యవ్వనశాలిని చక్కటి రూపంతో మంచి యవ్వనంలో ఉన్నది. విచిత్రమైన అందమైన మాలలు ఆభరణాలు ధరించి కదాచిత్ ఒకానొక సమయంలో ఎప్పుడో క్షౌమవాసిని పట్టు వస్త్రాలు ధరించి అందంగా ప్రావృటంబుద సన్నిభే వర్షాకాలంలోని మబ్బులాగా ఉన్న పర్వతం యొక్క అగ్రభాగం పైన పర్వత శిఖరం పైన తిరుగుతూ ఉన్నది. అప్పుడేం జరిగిందంటే తస్యాహ వస్త్రం విశాలాక్ష్యాః పీతం రక్తదశం శుభం స్థితాయాః పర్వతస్య అగ్రే మారుతః అపాహరత్ శనైః. ఆమె కట్టుకున్న పచ్చటి పట్టు వస్త్రము ఎర్రటి అంచులతో ఉన్నది. మంగళకరమైన ఆమె ఆ పట్టు వస్త్రాన్ని పెద్దగా విశాలంగా ఉన్న కనులతో ఉన్న ఆమె అక్కడ పర్వతస్య అగ్రే స్థితాయాః పర్వతస్య పర్వతం యొక్క పైన నిలబడి ఆమె చుట్టూ చూస్తూ ఉంటే మారుతః గాలి ఆమె పట్టు పీతాంబరాన్ని శనైః నెమ్మదిగా అపాహరత్ పక్కకు తొలగించాడు. సహ దదర్శ తతః తస్యాః వృత్తౌ ఊరు సుసంహతౌ స్థనౌ చ పీనౌ సహితౌ సుజాతం చారు చ ఆననం. ఆయన చూశాడు మన వాయుదేవుడు ఆమె యొక్క గుండ్రంగా చక్కగా ఉన్న ఊరువులను, బలంగా దగ్గరగా ఉన్న స్థనములను, చక్కగా కల్పించబడి ఉన్న ఆమె ముఖమును ఇవన్నీ చూశాడు. తాం విశాల ఆయత శ్రోణీం తనుమధ్యాం యశస్వినీం దృష్ట్వా ఏవ శుభ సర్వాంగీం పవనః కామమోహితః. విశాలమైన ఆయతము వెడల్పుగా ఉన్న శ్రోణి అంటే పిరుదుల భాగముతో ఉన్నది ఆమె. తను మధ్య నడుము సన్నగా ఉన్నది ఆ యశోమూర్తి. శుభ సర్వాంగి అన్ని విధాలుగా మంగళకరమైన అందమైన అవయవాలతో ఉన్నది. దృష్ట్వా ఏవా చూస్తూ ఉన్నే పవనుడు కామమోహితుడయ్యాడు. సహతాం భుజాభ్యాం దీర్ఘాభ్యాం పరిష్వజత మారుతః
మన్మథావిష్ట సర్వాంగ గతాత్మ తాం అనిందితాం. ఆయన తన దీర్ఘమైన 2 భుజాలతో ఆ వాయుదేవుడు ఆమెను పర్యశ్వజత కౌగిలించుకున్నాడు. మన్మధుడు ఆయనలో ఆవేశించడం వల్ల మనసు చెదిరిపోయి నిష్కళంక పూర్తి అయిన ఆమెను ఆయన కౌగిలించుకున్నాడు. తతః సంభ్రాంతాం సువ్రతాం తాం మారుతః అభ్యభాషత నత్వాం హింసామి శుశ్రోణి మా భూత్తే శుభగే భయం. తతః ఇంకా ఆ వాయుదేవుడు ఆమె సంభ్రమ ఏం జరిగింది అని ఆమెకి అర్థం కాలేదు. ఆ రకంగా ఉన్న సువ్రత చక్కటి వ్రతానుష్ఠానం కలిగింది. ఆమెతో ఆయన ఈ విధంగా అభ్యభాషత అన్నాడు. వాయుదేవుడు ఆమెతో ఏమన్నాడంటే, ఓ శుశ్రోణి అందమైన పిరుదులు కలిగిన దానా, ఓ శుభగే గొప్ప సౌభాగ్యవంతురాలా, త్వాం నిన్ను నా హింసామి నేను నిన్ను హింసించను, నేను నిన్ను బాధ పెట్టను. తే నీకు భయం మా భూత్ నీకు భయం కలగవలసిన అవసరం లేదు, నీకు భయం ఏమీ లేదు, నిన్ను నేనేమి బాధ పెట్టను. మనసా అస్మి గతః యత్వాం పరిష్వజ్య యశస్వినీం వీర్యవాన్ బుద్ధి సంపన్నః పుత్రః తవ భవిష్యతి. ఏదైతే త్వాం నిన్ను నీ వంటి యశోమూర్తిని నేను మనసా పరిష్వజ్య గతః నిన్ను మనసా కౌగిలించుకున్నాను. అందుకు ఫలితంగా తవ నీకు ఒక వీర్యం కలిగినవాడు బుద్ధి సంపన్నుడు, బలము బుద్ధి రెండూ కలిగినవాడు పుత్రుడుగా భవిష్యతి కలుగుతాడు. ఆ కొడుకు ఎట్లా ఉంటాడు అంటే, మహాసత్వః మహాతేజాః మహాబల పరాక్రమః లంఘనే ప్లవనే చయేవ భవిష్యతి మత్సమః. గొప్ప సత్వము శక్తి, గొప్ప తేజస్సు, గొప్ప బలము పరాక్రమము కలిగినవాడు. అట్లానే ప్లవనే లంఘనే, ప్లవనే అంటే ఎగరడంలో, లంఘనే దూకడంలో, మత్సమః భవిష్యతి నాకు సముడై ఉంటాడు అని ఆయన చెప్పాడు. ఏవముక్త తతః తుష్ట జననీ తే మహాకపే గుహాయాం త్వాం మహాబాహో ప్రజజ్ఞే ప్లవగర్షభం. ఈ విధంగా చెప్పబడ్డదై ఆమె చాలా సంతోషించింది. గొప్ప కొడుకు కలుగుతాడు అంటే, అందుకని నీ జనని అక్కడ ఒక గుహలో నిన్ను, ఓ మహాబాహు, ఈ వానర శ్రేష్ఠుణ్ణి నిన్ను ఆమె ప్రజజ్ఞే కన్నది, ప్రసవించింది. అభ్యుద్ధితం తతః సూర్యం బాలః దృష్ట్వా మహావనే ఫలం చైతి జిఘృక్షుః త్వం ఉత్ప్లుత్య అభ్యుద్గతః దివం. ఇంకా బాలః చిన్న పిల్లవాడిగానే ఉండగానే త్వం నువ్వు ఆ మహా అరణ్యంలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటే దృష్ట్వా చూసి, ఓహో ఇది పండో ఏమో అని జిఘృక్ష పట్టుకోవాలన్న కోరికతో దివం ఆకాశంలోకి ఎగురుతూ ఆ సూర్యుడికి ఎదురుగా వెళ్ళావు. ఆ ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నువ్వు ఆకాశంలోకి ఎగిరావు. శతాని త్రీణి గత్వాధ యోజనానా మహాకపే తేజసా తస్య నిర్ధూతః న విషాదం గతస్తతః. ఓ మహాకపి, అథ ఇంక నువ్వు త్రీణి శతాని యోజనానాం 300 యోజనాలు అట్లా పైకి ఎగురుతూ వెళ్ళావు. ఇంకా ఉదయిస్తున్న సూర్యుడికి దగ్గరికి వెళ్తూ ఉంటే ఆయన తేజస్సు అంతకంతకు పెరుగుతూ ఉంటుంది కాబట్టి దానితో నువ్వు తపిస్తూ ఉన్నా కూడా నీకేమాత్రం విషాదం అన్నది కలగలేదు. ఆయన తేజస్సు నిన్ను తాకుతుంటే కూడా నువ్వు ఏమీ బాధపడలేదు. తావద్ ఆపదతః తూర్ణం అంతరిక్షం మహాకపే క్షిప్తం ఇంద్రేణ తే వజ్రం కోపావిష్టేన ధీమత. ఓ మహాకపి, అంతరిక్షంలో ఆకాశంలో అట్లా ఎగురుకుంటూ వచ్చేస్తూ ఉన్న నిన్ను, అంత తూర్ణం వేగంగా ఎగురుతూ వచ్చేస్తూ ఉన్న నిన్ను చూసి ఆ ధీమంతుడు ఇంద్రుడు ఆయన చేత నీపైకి ఆ వజ్రము, ఆయన చేతిలోని వజ్రాయుధము క్షిప్తం విసరబడ్డది. కోపం ఆవేశించి కోపం వచ్చి ఇంద్రుడు, ఆ ధీమంతుడు నువ్వట్లా ఎగురుతూ ఎగురుతూ ఆకాశంలో అంత పైకి వచ్చేస్తూ ఉంటే వజ్రాయుధాన్ని విసిరాడు. తదా శైలాగ్ర శిఖరే వామః హనుః అభజ్యత
తతః హి నామధేయంతే హనుమాన్ ఇది కీర్త్యతే. తదా ఇంకప్పుడు నువ్వు ఆ దెబ్బకి ఆ పర్వత శిఖరం పైన పడిపోయావు. ఆ దెబ్బ వల్లే నీ వామః హనుః నీ ఎడమ దవడ దెబ్బ తగిలింది. అందుకని ఇంకప్పటినుంచి తే నామధేయం నీకు ఏం పేరు అంటే హనుమాన్ అని చెప్తారు. తతః త్వాం నిహతం దృష్ట్వా వాయుః గంధవః స్వయం త్రైలోక్యే భృశసంక్రుద్ధః న వవౌ వై ప్రభంజనః. తతః ఇంకా త్వాం నిన్ను చూసి ఆ గంధవహుడు వాయువు గంధాన్ని మోసుకునొచ్చేవాడు ఆ వాయువు స్వయంగా నిన్ను చూశాడు. నువ్వు నిహతమని నువ్వు చనిపోయావు, నువ్వు మరణించావు. ఎందుకంటే ఆ వజ్రాయుధం తాకి నువ్వు పర్వత శిఖరం పైన పడిపోయావు. నీ దవడ పగిలింది. చూశాడు. ఇంక కోపమొచ్చింది. భృశ సంక్రుద్ధ మహాకోపంతో ఉన్నవాడై ఇంకా ఆయన ప్రభంజనుడు ముల్లోకాల్లో ఎక్కడ వీచడము ఆపేశాడు. ఆయన ఇంకా కదలడం మానుకున్నాడు. ముల్లోకాల్లో ఎక్కడ ఆయన ప్రసరించట్లేదు. సంభ్రాంతాః చ సురాః సర్వే త్రైలోక్యే క్షుభితే సతి ప్రసాదయంతి సంక్రుద్ధం మారుతం భువనేశ్వరాః. ఇంకా సురాః సర్వే దేవతలందరూ త్రైలోక్యం మొత్తం ఇట్లా క్షోభ చెందుతూ ఉంటే సంభ్రాంతము ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. ఆ భువనేశ్వరులందరూ కూడా ఈ భువనాలకు ఈశ్వరులై ఉన్న వాళ్ళందరూ ఇంకా మహా క్రోధంతో ఉన్న వాయుదేవుణ్ణి అనుగ్రహించమని ప్రసన్నుడవ్వో శాంతించు అని కోరుకున్నారు. ప్రసాదితే చ పవనే బ్రహ్మ తుభ్యం వరం దదౌ అశస్త్ర వద్యతాం తాత సమరే సత్యవిక్రమ. ఓ సత్యపరాక్రముడా హనుమాన్. ఇంకప్పుడు పవనుడు వాయుదేవుడు శాంతించిన తర్వాత బ్రహ్మదేవుడు నీకు వరాన్నిచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే తాత నాయన హనుమాన్, సమరే యుద్ధంలో ఏ శస్త్రాల వల్ల కూడా నీకు వధ లేదు. యుద్ధాల్లో శస్త్రాల వల్ల నువ్వు మరణించవు అని బ్రహ్మ నీకు వరం ఇచ్చాడు. అట్లానే వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష్య చ సహస్రనేత్రః ప్రీతాత్మ దదౌ తే వరం ఉత్తమం. త్వాం సమీక్ష నిన్ను చూసి ఆ సహస్ర నేత్రుడు 1000 కన్నులున్నవాడు, అనంతమైన కన్నులున్నవాడు ఇంద్రుడు వజ్రస్య నిపాతేన వజ్రాయుధం తాకితే కూడా విరుజం ఏమీ బాధ లేకుండా ఏదో దవడ పగిలింది అంతే. అది కూడా ఎందుకంటే నువ్వు కింద పర్వతం మీద పడితే దవడ పగిలింది. వజ్రాయుధం కూడా నిన్ను ఏది చేయలేకపోయేసరికి అటువంటి నిన్ను చూసి ఆయన ప్రీతాత్మ చాలా సంతోషించి ఆయన కూడా నీకు ఇంకొక ఉత్తమమైన వరాన్ని ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే స్వచ్ఛందతః చ మరణం తవ స్యాత్ ఇతి వై ప్రభో. నీకు స్వచ్ఛంద మరణము, నువ్వు కోరుకుంటేనే మరణిస్తావు, నువ్వు ఇంక దేనివల్ల మరణం పొందవు అని ఓ ప్రభో హనుమాన్ మన ఇంద్రుడు నీకు అటువంటి వరాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడేమో ఏ అస్త్రాల వల్ల నువ్వు మరణించమని చెప్తే ఇంద్రుడేమో నువ్వు కోరుకుంటేనే తప్ప అసలు మరణం లేదు నీకు అని వాళ్ళిద్దరూ ఆ విధంగా వరాలు ఇచ్చారు. సహత్వం అటువంటి వాడివి నువ్వు నాయన హనుమాన్. కేసరినః పుత్రః క్షేత్రజః భీమ విక్రమః మారుతస్య ఔరసః పుత్రః తేజసా చాపి తత్సమః. ఆ నువ్వు ఆ కేసరి కొడుకువు. ఆయన క్షేత్రము, ఆయన భార్య అంజనాదేవి, ఆమెకు జన్మించిన వాడివి. భయంకరమైన పరాక్రమం కలిగిన వాడివి. వాయుదేవుడి యొక్క ఔరస పుత్రుడివి. తేజస్సులో ఆయనతో సమానమైన వాడివి. త్వం హి వాయుసుతః వత్స ప్లవనే చాపి తత్సమః. వాయుసుతుడివైన నువ్వు ఎగరడంలో ఆయనతో సమానమైన వాడివి. త్రివిక్రమే మయా తాత సశైల వనకానన త్రిసప్త కృత్వః పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం. నాయన హనుమ, ఒకానొక సమయంలో త్రివిక్రముడు మొత్తం ముల్లోకాలని ఆక్రమిస్తూ ఉన్న సమయంలో మయా నా చేత నాయన హనుమ సశైల వనకానన ఈ
పర్వతాలతో, అడవులతో, అన్నింటితో నిండి ఉన్న భూమెంతా త్రిసప్తకృత్వః 3 ఏళ్ళు అంటే 21 సార్లు ప్రదక్షిణ పూర్వకంగా పరిక్రాంత తిరగబడ్డది. ఒకానొక సమయంలో మన త్రివిక్రమావతారంలో ఆ వామనుడు త్రివిక్రముడై ఆక్రమిస్తూ ఉంటే ముల్లోకాలను, అదే సమయంలో ఈ భూమిని 21 సార్లు తిరిగొచ్చాను. అయితే అప్పుడుండేది. భూమి చుట్టూ తిరిగొచ్చేందుకు నాకంత శక్తి అప్పుడుండేది. ఇప్పుడు లేదు నాయనా. తథా చ ఔషధయః అస్మాభిః సంచితా దేవశాసనాత్ నిష్పన్నమమృతం యాభిః తదా ఆసీత్ నః మహద్బలం. అట్లానే ఒకానొక సమయంలో అమృతం మథనం చేస్తూ ఉంటే, అమృతం రావాలి అంటే అందులో కొన్ని ఔషధులు వెయ్యాలి అని చెప్పారు. వాటిని ఆ దేవశాసనాత్ దేవతలు నన్నడిగితే వాళ్ళ శాసనం ప్రకారము భూమంతా తిరిగి నేను వాళ్ళు కోరుకున్న ఓషధులన్నింటినీ సంపాదించుకుని తెచ్చి ఇచ్చాను. ఆ ఓషధులన్నింటినీ వాళ్ళు సముద్రంలో వేసి దాన్ని చిలికితే అందులో నుంచి అమృతం వచ్చింది. అటువంటి మహత్ బలం మాకు ఆసీత్ ఉండేది తదా ఆ సమయంలో. ఇప్పుడు లేదు నాయనా. సహ ఇదానీమహం వృద్ధః పరిహీన పరాక్రమః సాంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్వితః. ఇదానీమిప్పుడు నేను వృద్ధుణ్ణయిపోయాను. పరిహీన పరాక్రమం, నా పరాక్రమం కూడా బాగా హీనం తగ్గిపోయింది. సాంప్రతం ఈ సమయంలో, ఈ కాలంలో నాయనా అస్మాకం మాకందరికీ భవాన్ నువ్వే సర్వగుణాన్వితః ఉన్న వాళ్ళందరిలోకి నువ్వే గొప్ప శక్తి సామర్థ్యాలు, తేజస్సు, బుద్ధిబలం అన్నీ కలిగిన వాడివి. అందుకని తత్ విజృంభస్వ నాయన విక్రాంత ప్లవతాం ఉత్తమః హి అసి త్వద్వీర్యం ద్రష్టుకామా హి సర్వా వానరవాహిని. నాయనా తాత హనుమా తత్ అందుకని విజృంభస్వ విజృంభించిన ఆయన, ఓ విక్రాంతుడా, విక్రమించగలిగిన వాడా, ముందుకు వెళ్ళగలిగిన వాడా, ఇంక బయలుదేరు. ప్లవతాం ఎగిరే వాళ్ళందరిలోకి కూడా నువ్వు ఉత్తముడివై ఉన్నావే. త్వద్వీర్యం నీ యొక్క వీర్యము నువ్వు చూపిస్తే నీ నుండి చూడాలి అని ద్రష్టుకామా హి సర్వా వానరవాహిని. వానర సైన్యమంతా నీ పరాక్రమాన్ని నువ్వు విజృంభిస్తే చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాము నాయనా. ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్ యా గతి తవ. హరిశార్దూల నాయనా హనుమ ఉత్తిష్ట ఇంకలే. మహార్ణవం లంఘయస్వ ఈ మహాసముద్రాన్ని దాటు. సర్వభూతానాం పరాహి అన్ని ప్రాణుల్లోకి తవ యా గతి నీకున్న గతి గమన శక్తి పరాహి చాలా శ్రేష్టమైంది కదా. అందుకని బయలుదేరిన ఆయన హనుమ విజృంభించు. ఉత్తిష్ట ఇంకలే, మాట్లాడకుండా కూర్చున్నావే అని ఆయన అంటూ ఉన్నారు. తతః తు వై జాంబవతా ప్రచోదితః ప్రతీత వేగః పవనాత్మజః కపిః ప్రహర్షయంతాం హరివీరవాహినీం చకార రూపం మహదాత్మనః తదా. తతః ఇంకా ఆ విధంగా జాంబవంతుడి చేత ప్రచోదితమై అటువంటి వేగం కలిగిన పవనుడి పుత్రుడు మన కపి వానరుడు హనుమ హరివాహినీం తాం ఆ వానర సైన్యాన్నంతటినీ ప్రహర్షయన్ ఎంతో సంతోషింపచేస్తూ ఆత్మనః తనను తానే మహత్ రూపం పెద్దగా రూపాన్ని పెంచుతూ చకార చేసుకున్నాడు తదా ఆ సమయంలో. అప్పుడేం జరిగిందంటే తం దృష్ట్వా జృంభమాణం తే క్రమితుం శతయోజనం వీర్యేణ ఆపూర్యమాణం చ సహసా వానరోత్తమం వినేదుః తుష్టువుః చాపి హనుమంతం మహాబలం ప్రహృష్టాః విస్మితాః చ ఏవ వీక్షంతే స్మ సమంతతః. ఇంకా శతయోజనం క్రమితుం ఆ 100 యోజనాలు దాటడం కోసము జృంభమాణం విజృంభిస్తూ ఉన్న ఆయన యొక్క రూపాన్ని దృష్ట్వా చూసి, పైగా ఆయన పెద్దగా పెరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో వీర్యేణ ఆపూర్యమాణం ఆయనలో వీర్యం కూడా వృద్ధి చెందుతూ ఉన్నది, పూర్ణమవుతూ నిండుతూ ఉన్నది. అట్లానే
ఆ విధంగా ఉద్ధతితో ఎదుగుతూ ఉన్న, వృద్ధి చెందుతూ ఉన్న మన వానరోత్తముణ్ణి చూసి, ఆ హనుమంతుణ్ణి, ఆ మహాబలవంతుణ్ణి సహసా వెంటనే అక్కడున్న మొత్తం మన వాళ్ళందరూ తుష్టువుహు చాలా సంతోషించారు. వినేదుహు గట్టిగా అరుస్తున్నారు. సంతోషంతో కేకలు పెడుతున్నారు. కేరింతలు కొడుతూ ఉన్నారు ఆ సమయంలో. పైగా సమంతతః అన్ని వైపుల నుంచి వాళ్ళింకా చప్పట్లు కొడుతూ, గట్టిగా అరుస్తూ, ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ, సంతోషంగా నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఉంటే, ఆయన కూడా ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నారు. వీళ్ళు ఇంక ఆయన చుట్టూ నిలబడి ప్రహృష్టాః ఎంతో హర్షంతో, విస్మితాః ఆశ్చర్యపోతూ, ఆయన్నే అన్ని వైపుల నుంచి వీక్షంతే స్మ చూస్తూ ఉన్నారు. సంస్తూయమానః హనుమాన్ వ్యవర్ధత మహాబలః సమావిద్య చ లాంగూలం హర్షాత్ బలం ఉపేయివాన్. మన మహాబలవంతుడు హనుమాన్ ఆ విధంగా వాళ్ళు స్తుతి చేస్తూ ఉంటే, ఆహా! ఎంత బాగా పెరుగుతున్నావు, ఎంత గొప్పగా పెరుగుతున్నావు, ఎంత బాగా ఉంది అని వాళ్ళు ఎంతో ఆనందిస్తూ పొగుడుతూ ఉంటే, ఇంక మన హనుమంతుడు ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నాడు. ఇంకా ఆయనలో కూడా ఉత్సాహం పెరుగుతూ ఉన్నది. హర్షంతో ఆయన లాంగూలాన్ని సమావిద్య, ఇంకా ఆయన తోకను జాడించాడు. ఉత్సాహంతో ఉన్నాడు. బలాన్ని పుంజుకుంటూ ఉన్నాడు. తస్య సంస్థూయమానస్య సర్వైః వానరపుంగవైః తేజసా ఆపూర్యమాణస్య రూపమాసీత్ అనుత్తమం. ఆ విధంగా సర్వ వానర శ్రేష్ఠులందరూ ఆయన్ని స్తుతి చేస్తూ ఉంటే, పొగుడుతూ ఉంటే, ఇంకా ఆయనలో తేజస్సు కూడా నిండుతూ ఉన్నది. అనుత్తమమైన సాటిలేని రూపాన్ని పొందుతూ ఉన్నాడాయన. ఏం పెరుగుతూ ఉన్నాయి? ఆయనలో ఆల్రెడీ ఉన్నాయి. ఆయనలో వీర్యము ఉన్నది. ఆయనలో ఓజస్సు, వీర్యం అంటే ఓజస్సు ఉన్నది. ఆయనలో బలము ఉన్నది. ఆయనలో తేజస్సు ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కోరుకున్నారు, ఆయన చేయగలడు కాబట్టి, ఆయన ఇంకా వాటిని ఇంకా నింపుకుంటున్నాడు. ఇంకా వాటిని తనలో నింపుకుంటూ ఆయన ఇంకా ఎదుగుతూ ఉన్నాడు. ఇంకా వీర్యంతో నిండుతూ ఉన్నాడు. ఇంకా తేజస్సుతో నిండుతున్నాడు. ఇంకా బలాన్ని పొందుతూ ఉన్నాడు. ఇంకా బలంగా తేజస్సుతో, ఓజస్సుతో ఆయన వృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన రూపం ఎట్లా ఉన్నది అంటే, అశోభత ముఖం తస్య జృంభమాణస్య ధీమతః అంబరీషమివ ఆదీప్తం విధూమః ఇవ పావకః. ఇంకా ఆ సమయంలో ఆ ధీమంతుడు, మన హనుమంతుడు జృంభమాణస్య, ఆయన విజృంభిస్తూ ఉంటే, ఆయన ముఖము ఎంతగా కళకళలాడుతున్నది, శోభిల్లుతున్నది అంటే, ఆదీప్తం అంబరీషం ఇవ, ఎర్రగా కాలుతూ ఉన్న పెనంలాగా ఉన్నది ఆయన ముఖం ఆ సమయంలో. ఎట్లా అంటే పొగలేని అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. అంత ఎర్రగా కాలుతున్న ఇనుప కడ్డిలాగా, ఎర్రగా పొగలేని అగ్నిలాగా ఆయన రూపము, ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. హరిణా ముద్దితః మధ్యాత్ సంప్రహృష్ట తనూరుహః అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమాన్ ఇదం అబ్రవీత్. ఇంకా ఆ హరుల మధ్యలో నుంచి ఆయన లేచాడు. ఆయన సంతోషంతో, ఉత్సాహంతో ఉన్నాడు. ఆయన రోమాలన్నీ నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి. ఆయన అక్కడ ఉన్న వానరులకు, వృద్ధులకు అందరికీ నమస్కారం చేసి వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉన్నారు. అరుజత్ పర్వతాగ్రాణి హుతాసన సఖః అనిలః బలవాన్ అప్రమేయః చ వాయుః ఆకాశ గోచరః తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతస్య ఔరసః పుత్రః ప్లవనేన అస్మి తత్సమః. ఎవరైతే అనిలుడున్నాడో, ఒక్క చోట ఉండకుండా అంతటా కదులుతూ ఉండేవాడు, హుతాసనుడికి అంటే అగ్నికి సఖుడు వాయుదేవుడు. ఆ వాయువు ఆకాశ గోచరుడు. ఆకాశమంతా నిండి కదులుతూ ఉంటాడు. గొప్ప బలవంతుడు, అప్రమేయుడు, సాటి లేనివాడు. ఆయన ఎటువంటి బలంతో, ఎటువంటి పరాక్రమంతో ఉంటాడంటే, పర్వతాగ్రాని అరుజత్, పర్వతాగ్రాలను
పర్వత శిఖరాలను కూడా పీడిస్తూ ఉంటాడు. అటువంటి శక్తితో ఉంటాడు వాయుదేవుడు. తస్య అటువంటి శీఘ్ర వేగం కలిగిన వాడు, శీఘ్ర గమనం కలిగిన వాడైన మహాత్ముడైన ఆ వాయుదేవుడికి ఔరస పుత్రుణ్ణి అహం నేను అస్మి అయి ఉన్నాను. ప్లవనేన అదే విధంగా వేగంలో గమనంలో రెండింట్లో కూడా తత్సమః ఆయనకు సమానమై అస్మి ఉన్నాను. ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖంతం ఇవ అంబరం మేరుం గిరిం అసంగేన పరిగంతుం సహస్రశః. ఇంక నేనేమి చేయగలనని అడిగారు కదా, చెప్తాను. మీరందరూ ఎంత దూరం వెళ్ళగలము, ఏమి చేయగలమని చెప్పారు. ఇంక ఇక్కడి నుంచి నేనేమి చేయగలను, నా శక్తి సామర్థ్యాలు ఏమి అని చెప్తాను. నేను మేరు పర్వతాన్ని, ఎటువంటి మేరు పర్వతము, అంబరం ఆలిఖంతం ఇవ విస్తీర్ణం, అంబరాన్ని ఒరుసుకుంటున్నదా అన్నట్టుగా విస్తారంగా ఉన్న మేరు పర్వతాన్ని కూడా 1000 సార్లు, అనంతమైన సార్లు పరిగంతం చుట్టూ చుట్టి రావడానికి ఉత్సహేయం శక్తి కలిగిన వాణ్ణి. ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనస్తమితం ఆదిత్యం అభిగంతుం సముత్సహే. లేదా వాపి ఉదయాత్ ప్రస్థితం, ఉదయగిరి నుంచి బయలుదేరి సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆయనతో పాటు ఆ రశ్మిమాలినం జ్వలంతం, జ్వలిస్తున్న కిరణాలతో ఉన్న సూర్యుడితో పాటు నేను అభిగంతుం వెళ్ళగలిగే శక్తి కలిగిన వాణ్ణి. సముత్సహే ఎట్లా అంటే అనస్తమితం ఆదిత్యం. ఇప్పుడు సూర్యుడు ఉదయ పర్వతం నుంచి అస్త పర్వతం వరకు వెళ్ళి ఉదయిస్తూ ఆయన అస్తమిస్తూ ఉంటాడు కదా. అస్తమిస్తూ ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ అవతల సైడ్ ఉదయిస్తాడు. నేను సూర్యుడికి అస్తమయం అన్నది లేకుండా సూర్యుడితో పాటు మొత్తము తిరగలను. సూర్యుడు అస్తమించడంతో సంబంధం లేదు, ఆయన ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆయనతో పాటే అస్తమన్నది లేని సూర్యుడి వెంట వెళ్ళగలను. అటువంటి శక్తి కలిగిన వాణ్ణి. సముత్సహే ప్రవేగేనైవ మహతా భీమేన ప్లవగర్షభాః ఉత్సహేయం అతిక్రాంతుం సర్వాన్ ఆకాశ గోచరాన్. ఓ ప్లవగ శ్రేష్ఠులారా, గొప్ప భయంకరమైన వేగంతో నేను ఆకాశంలో ఏవైనా సరే ఎగిరేవి, ఏవి ఎగిరినా సరే వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళగలను. అటువంటి శక్తి కలిగిన వాణ్ణి. లతానాం వివిధం పుష్పం పాదపానాంచ సర్వశః అనుయాస్యంతి మా మధ్య ప్లవమానం విహాయస. నేనెంత వేగంగా వెళ్ళగలనంటే, నేను ఆకాశంలో ఎగురుతూ వెళ్తూ ఉంటే నా వేగానికి ఎటువంటి గాలి ఉద్భవిస్తుందంటే దానిని అనుసరించి చెట్లకు లతలకు పూసిన పువ్వులు కూడా నా వెంటబడి వస్తాయి. నేను జుయ్య నిలిపోతూ ఉంటే కింద చెట్లకు లతలకు తీగలకు పూసిన పూలు కూడా నా వేగానికి ఎగురుతూ నా వెంట వస్తాయి. అటువంటి వేగంతో నేను వెళ్ళగలను. భవిష్యతి మే పంథాః స్వాతేః పంథాః ఇవ అంబరే. నా పంథ, నా మార్గం ఎటువంటిది అంటే స్వాతి నక్షత్రం అని చెప్తారు. దాని మార్గము అని, ఆకాశంలో ఉన్న స్వాతి నక్షత్రం యొక్క మార్గము నా మార్గం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ స్వాతి అంటే స్వాతతి అని, ఏదైతే దాన్ని అదే పొందుతుందో అని అర్థము. సరే, ఏ విధంగా చెప్పుకున్నా సరే నాది ఆ మార్గము. అటువంటి మంగళకరమైన మార్గంలో వెళ్ళిపోగలను నేను. మహామేరు ప్రతీకాశం మాం ద్రక్ష్యధ్వం వానరాః. మేరు పర్వతంలాగా అంతటి కాయంతో ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే నన్ను చూద్దురు గాని ఓ వానరులారా. దివం ఆవృత్య గచ్చంతం గ్రసమానం ఇవ అంబరం. ఆకాశాన్ని మింగేస్తున్నానా అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్న నన్ను చూద్దురు గాని మీరు. విధమిష్యామి జీమూతాన్ కంపయిష్యామి పర్వతాన్ సాగరం శోషయిష్యామి ప్లవమానః సమాహితః.
ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్న నేను ఏదో ఆకాశాన్ని మింగేస్తున్నానా అన్నట్టుగా ఉంటాను. ఏదో మేరు పర్వతం ఎగురుతూ వెళ్తూ ఉన్నట్టుగా ఉన్నదా అన్నట్టుగా ఉంటాను. పైగా నేనెంత వేగంగా వెళ్తానంటే, నా వేగానికి జీమూతాలను, మేఘాలను చెల్లాచెదరు చేస్తూ వెళ్తాను. నేనెంత వేగంగా వెళ్తానంటే పర్వతాలన్నింటినీ కంపింపచేస్తాను. నా వేగానికి సముద్రాలన్నీ ఎండిపోయేలాగా చేయగలను. అటువంటి మహావేగంతో వెళ్ళగలను. అయితే ఇవన్నీ చెయ్యడం కూడా ఎట్లా చేస్తానంటే, సమాహితః నేను చాలా శ్రద్ధగా, సావధాన చిత్తంతో, ఫోకస్డ్‌గా చేస్తాను. నేను ఇవన్నీ చేయగలనంటే ఎట్లో ఒకట్ల చేయడం గాదు. ఎందుకు చేస్తున్నానో, దీనివల్ల కలగవలసిన ప్రయోజనం ఏమి అని చూసుకుని, ఎట్లా చేస్తే ఆ పని ఫలిస్తుంది అని ఆ విధంగా చేస్తాను. సావధానంగా చేస్తానో, సమాహితమైన మనస్థితితో చేస్తానో, చేస్తూ ఉన్నది ఎట్లా చేస్తాను అంటే, నా వేగానికి సముద్రాలు ఆవిరైపోవాలి. పర్వతాలు కంపించిపోవాలి. మబ్బులన్నీ చెల్లాచెదరవ్వాలి. ఆకాశాన్ని మింగుతున్నట్టుగానో, మహాపర్వతం ఎగురుతున్నట్టుగానో వెళ్తాను. అటువంటిది నా గమనము. అటువంటిది నా వేగము అని చెప్తూ ఉన్నారు. ఋతే సుపర్ణ రాజానం మారుతం వా మహాజవం న తద్భూతం ప్రపశ్యామి యత్మాం ప్లుతం అనువ్రజెత్. సుపర్ణులకు రాజైన గరుత్మంతుడు లేకపోతే గొప్ప వేగం కలిగిన వాయుదేవుడు ఈ ఇద్దరు ఋతే కాక నన్ను ప్లుతం మాం ఎగురుతూ ఉన్న నన్ను అనుసరించి వచ్చే ఏ ప్రాణి ఇంతవరకు నాకు కనపడలేదు. నేను మహావేగంతో వెళ్ళిపోతూ ఉంటే కావాలంటే వాయువు నన్ను అనుసరించి రావచ్చు. అంత దూరము. అంటే ఇందాక పూలు వచ్చాయి గదా! అంటే పూలు కొంత దూరం ఎగురుతాయి. నా వేగానికి పుట్టిన గాలికి అవి కొంత దూరం ఎగిరి మళ్ళీ కింద పడతాయి గానీ, నాతో సమానంగా ఎగరాలి అంటే మాత్రం వాయుదేవుడొక్కడు చెయ్యొచ్చు. లేదా గరుత్మంతుడు చెయ్యొచ్చు. వాళ్ళు కాక ఇంకెవరు లేను కూడా లేరు. నేనేం చేయగలనంటే, నిమేషాంతర మాత్రేణ నిరాలంబనం అంబరం సహసా నిపతిష్యామి ఘనాత్ విద్యుత్ ఇవ ఉద్ధిత. ఏదో మబ్బుల్లో నుంచి మెరుపు తీగ మెరిసినట్టు, మెరుపు మెరిసినంత వేగంగా నిమేషాంతర మాత్రేణ ఒక క్షణంలో ఏ ఆలంబనము లేని అంబరాన్ని నేను వెంటనే చేరుకోగలను. అయుతం యోజనానాం తు గమిష్యామి ఇతి మే మతిః. ఇంతకి నేనెంత దూరం వెళ్ళగలను అంటే, మీరందరూ 10, 20, 30, 40 అని 100 వరకు చెప్పారు గదా! నా సామర్థ్యం నేను చెప్తాను. నేను ఒక 10,000 యోజనాలు వెళ్ళగలను అని అనుకుంటున్నాను అని ఆయన చెప్పారు. 10,000 యోజనాలంటే ఈ 100 యోజనాలు వెళ్ళడం, వెనక్కి రావడం ఎన్ని సార్లైనా జేయొచ్చాయన. అంత సులువు. తం ఏవం వానర శ్రేష్టం. ఇంతకీ ఈయన 10,000 యోజనాలు వెళ్లి రాగలనని చెప్తున్నారంటేనే అక్కడ ఆ సముద్రము ఈయనకు గోష్పదీకృతం అయిపోయే ఉన్నది. ఆ వారాసి మొత్తము ఈయనకి గోష్పాదంలాగా ఏదో గోవు డెక్క ఎంత పరిమాణంలో ఉంటుందో, ఏదో ఆవు దాని పాదాన్ని మోపితే పసిపిల్లలు గూడా ఎట్లా దాటిపోగలరో అంత చిన్నగా ఉన్నది ఆయనకు ఆ సముద్రం ఇప్పుడు. తం ఏవం వానరశ్రేష్టం గర్జంతం అమితౌజసం ప్రహృష్టాః హరయః తత్ర సముదైక్షంత విస్మితాః. ఆ విధంగా గర్జిస్తూ ఉన్న గొప్ప తేజోమూర్తి, అమితమైన తేజోమూర్తి మన వానరశ్రేష్ఠుడు ఆయన చెప్తున్న మాటలు విని అక్కడున్న హరులందరూ, వానరులందరూ గూడా ఎంత సంతోషిస్తూ ఉన్నారో, ఎంత ఆశ్చర్యంతో ఆయనను చూస్తూ ఉన్నారో. తస్య తద్వచనం శ్రుత్వా జ్ఞాతీనాం శోకనాశనం ఉవాచ పరిసంహృష్టః జాంబవాన్ హరిసత్తమః. మన హనుమంతుడి యొక్క ఆ మాటలను విని తన వాళ్ళందరికీ, తన జ్ఞాతులందరికీ, తన బంధువులందరికీ శోకాన్ని నశింపచేసే ఆయన మాటలను ఆలకించి ఎంతో సంతోషంతో, పరమ సంతోషంతో మన హరిశ్రేష్ఠుడు జాంబవంతుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. వీరా కేసరినః పుత్రా,
హనుమాన్ మారుతాత్మజా జ్ఞాతీనాం విపులః శోకః త్వయా తాతా ప్రణాసితః. ఓ కేసరీపుత్రుడా, ఓ మారుతాత్మజుడా, ఓ హనుమాన్, ఓ వీరుడా, ఎంత చల్లటి మాట చెప్పావు. తాతా నాయనా, త్వయా నీచేత నువ్వన్న ఈ మాటలకి నీ జ్ఞాతులు నీ బంధువుల యొక్క విపులమైన శోకము బాగా ఎక్కువగా మా మనసుల్లో శోకమంతా నిండి ఉన్నది ఇంతవరకు. ఇప్పుడు అదంతా కూడా ప్రణాశమైపోయింది నాయన. తవ కళ్యాణ రుచయః కపిముఖ్యాః సమాగతాః మంగళం కార్యసిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితాః. నీ కోసము నువ్వింత మాట చెప్పావు, మా కోసము ఇంతటి కార్యాన్ని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నావు. అందుకని కళ్యాణ రుచయః మంగళాన్ని కోరుకునే ఇక్కడ ఉన్న కపిశ్రేష్ఠులందరూ కలిసి నాయనా సమాహితమైన మనసులతో నీ కోసము నువ్వు తలపెడుతూ ఉన్న ఈ కార్యము సిద్ధించడం కోసము మంగళం కరిష్యంతి మంగళాశీర్వచనాలు చేస్తారు నాయనా. ఋషీణాం చ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాం చ ప్రసాదేన ప్లవస్వ త్వం మహార్ణవం. నాయనా హనుమ, ఋషుల యొక్క అనుగ్రహంతో, కపివృద్ధుల యొక్క అనుగ్రహంతో, గురువుల అనుగ్రహంతో ఈ మహాసాగరాన్ని నువ్వు దాటు నాయనా. స్థాస్యామః చ ఏకపాదేన యావదాగమనం తవ త్వద్గతాని చ సర్వేషాం జీవనాని వనౌకసాం. నాయనా, మా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని ఉంటాము. నువ్వు వచ్చిందాకా ఒంటికాల మీద ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నట్టుగా నిల్చుని ఉంటాము. నువ్వు జాగ్రత్తగా ఈ కార్యాన్ని సాధించుకుని రాయ నాయన అని ఆయన చెప్పారు. తతః తు హరిశార్దూలః తానువాచ వనౌకసః న ఇయం మమ మహీవేగం లంఘనే దారయిష్యతి ఏతాని ఇహ నగస్యాస్య శిలాసంకటశాలినః శిఖరాణి మహేంద్రస్య స్థిరాణి సుమహాంతి చ యేషు వేగం కరిష్యామి మహేంద్ర శిఖరేషు అహం నానాద్రుమ వికీర్ణేషు ధాతు నిశ్యంత శోభిషు. తతః ఇంక మన హరిశార్దూలుడు హనుమ తాన్ వనౌకసహ ఆ వానర శ్రేష్ఠులందరితో ఈ విధంగా ఉవాచ. ఆయన ఏమన్నారంటే, ఎగురుతాను గాని ఇక్కడి నుంచి ఎగరడం కష్టం. ఎందుకంటే ఆ సముద్రానికి ఇవతల సైడ్ ఉన్న ఏ బీచ్ ఉన్నదో ఆ సముద్రపు ఒడ్డు అక్కడ నిలబడి ఇదంతా మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి ఎగరాలంటే కష్టం గాని ఈ భూమి ఈ మహి నేను ఎగురుతున్నప్పుడు ఆ వేగాన్ని ధరించలేదు, కష్టమవుతుంది దానికి. అందుకని ఏం చేస్తానంటే ఏతాని నగస్యాస్య శిలా సంకటశాలినః రకరకాల బండరాళ్లతో కూడిన ఈ పర్వతం ఉన్నది కదా, మహేంద్ర పర్వతము, దాని శిఖరాలు స్థిరంగా ఉంటాయి, వెడల్పుగా పెద్దగా ఉంటాయి. నేను ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరితే కూడా అవి తట్టుకోగలవు. అవి స్థిరంగా ఉంటాయి కాబట్టి నన్ను ధరించగలవు. నేను దూకి ఎగిరితే భూమి కదులుతుంది, దానికి కష్టం అవుతుంది, భూమి పగిలితే కష్టము. అందుకని ఏం చేస్తానంటే యేషు మహేంద్ర శిఖరేషు ఈ మహేంద్ర పర్వతపు యొక్క శిఖరాల పైన అహం నేను వేగం కరిష్యామి అక్కడి నుంచి నేను వేగాన్ని పుంజుకుని ఆకాశంలోకి ఎగరడానికి బయలుదేరుతాను. నానా ద్రుమ వికీర్ణేషు రకరకాల చెట్లతో నిండి ఉన్నది, రకరకాల ధాతువులు కారుతూ ఉన్నది. ఇటువంటి శిఖరాలతో కూడి ఉన్న మహేంద్ర పర్వతం పైనుంచి నేను దూకి ఆకాశంలోకి ఎగురుతాను అని ఆయన చెప్తూ ఉన్నారు. తతః తం మారుత ప్రఖ్యః సహ హరిః మారుతాత్మజః ఆరురోహ నగశ్రేష్టం మహేంద్రం అరిమర్దనః. తతః ఇంకా మారుత ప్రఖ్యః వాయుదేవుడికి సమానమైన వాడు, వాయుదేవుడి పుత్రుడు మన హరి, తం నగశ్రేష్టం ఆ పర్వత శ్రేష్టము మహేంద్రము, దాన్ని ఆ అరిమర్దనుడు శత్రుమర్దనుడు ఆరురోహ ఇంకా గబగబా పక్కనే ఉన్న మహేంద్ర పర్వతం పైకి ఎక్కుతూ ఉన్నారు.
వృతం నానావిధైః వృక్షైః మృగసేవిత శాద్వలం లతాకుసుమ సంబాధం నిత్యపుష్ప ఫలద్రుమం సింహశార్దూల చరితం మత్తమాతంగ సేవితం మత్తద్విజగణోద్ఘుష్టం సలిలోత్పీడ సంకులం మహద్భిః ఉచ్ఛ్రితం శృంగైః మహేంద్రం సహ మహాబలః విచచార హరిశ్రేష్ఠః మహేంద్ర సమవిక్రమః. రకరకాల చెట్లతో నిండి ఉన్నది ఆ మహేంద్ర పర్వతము. మృగములతో సేవింపబడుతూ ఉన్న పచ్చిక బయళ్లతో ఉన్నది. జింకలన్నీ పచ్చిక బయళ్లలో గడ్డి మేస్తూ ఉన్నాయి. తీగలతో వాటి పువ్వులతో నిండి ఉన్నది. నిత్యము పుష్పించే ఫలించే చెట్లతో ఉన్నది. సింహాలు శార్దూలాలు పెద్ద పులులతో కూడి ఉన్నది. అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. మదించిన ఏనుగులతో నిండి ఉన్నది. మత్తెక్కిన పక్షులు కూస్తూ ఉంటే వాటితో కూడి ఉన్నది. సలిల ఉత్పీడం, ఉత్పీడం అంటే నీరు కారుతూ ఉంటే ఆ జలపాతాలతో సెలయేళ్లతో నిండా సంకులమై ఉన్నది. పెద్ద పెద్ద ఎత్తైన శిఖరాలతో ఉన్నది ఆ మహేంద్ర పర్వతము. దాన్ని ఆ మహాబలవంతుడు మన హరిశ్రేష్ఠుడు ఎక్కి అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఆయన ఎక్కుతూ ఉన్నారు, ఎక్కి ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. ఆ మహేంద్ర పర్వతాన్ని ఎక్కిందెవరు? ఈయన కూడా ఇంకొక మహేంద్ర పర్వతం లాగా ఉన్నారు. దాని మీద తిరుగుతూ ఉంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, పాదాభ్యాం పీడితః తేన మహాశైలః మహాత్మన రరాస సింహాభిహతః మహాన్ మత్తః ఇవ ద్విపః. ఆయన ఆ పర్వత శిఖరం పైన నడుస్తూ ఉంటే ఎక్కుతూ ఉన్నారు. ఎక్కి ఆ పైన నడుస్తూ చూస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి ఎగురుదాము అని. ఇంకా పాదాల కింద పీడింపబడి ఆ మహాత్ముడి యొక్క పాదాల బాధకు ఆయన నడుస్తూ ఉంటే ఆ అడుగులకు ఆ మహాశైలము పాపము రరాస ఇంకా గట్టిగా అరుస్తూ ఉన్నది. ఏదో పర్వతం శబ్దాలన్నీ చేస్తూ ఉన్నది. ఎట్లా అంటే సింహము దెబ్బకు మదించిన ఒక పెద్ద ఏనుగు ఎట్లా అరుస్తుందో, గీంకరిస్తుందో అట్లా పర్వతంలో నుంచి నాదాలన్నీ వస్తూ ఉన్నాయి. ముమోచ సలిలోత్పీడాన్ విప్రకీర్ణ శిలోచ్చయః విత్రస్త మృగమాతంగః ప్రకంపిత మహాద్రుమః. అక్కడ ఆయన నడుస్తూ ఉంటే ఆయన అడుగులకు అక్కడ శిలలన్నీ పగిలి అందులో నుంచి నీళ్లన్నీ కారుతూ ఉన్నాయి. మృగాలు, ఏనుగులన్నీ కూడా భయపడి అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయి. చెట్లన్నీ వణికిపోతూ ఉన్నాయి. నిశ్వసద్భిః తదా తైః తు భుజంగైః అర్ధనిసృతైః స పతాకః ఇవ ఆభాతి సహ తదా ధరణీధరః. తదా ఇంకా సమయంలో ఆయన పాదాల కింద ఆ ధరణీధరము, ఆ పర్వతము మహేంద్ర పర్వతం ఎట్లా ఉన్నది అంటే అక్కడ ఉన్న జంతువులన్నీ అటు ఇటు పరిగెడుతున్నాయి. పర్వతం పైన ఉన్న బండరాలన్నీ పగిలి అందులో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అక్కడ రకరకాల చెట్లన్నీ కదిలిపోతూ ఉన్నాయి. ఈలోగా అక్కడ భుజంగాలున్నాయి. పాములన్నీ ఏం జరుగుతుందో తెలియక వాటి సొరంగాల్లో నుంచి బయటికొచ్చి తలలు కొంచెం బయటికి పెట్టి బుసలు కొడుతూ చూస్తూ ఉంటే ఆ తలలు కొంచెం పైకొచ్చి ఇట్లా కదిలిస్తూ చూస్తూ ఉంటే అవన్నీ కూడా ఆ పర్వతం పైన ఉన్న జెండాల్లాగా కనిపిస్తూ ఉన్నది. నానా గంధర్వ మిథునైః పాన సంసర్గ కర్కశైః ఉత్పతద్భిః చ విహగైః విద్యాధర గణైః అపి ఋషిభిః త్రాస సంభ్రాంతైః త్యజ్యమానః శిలోచ్చయః సీదన్ మహతి కాంతారే సార్ధహీనః ఇవ అధ్వగః. ఇంకా ఆ పర్వతం పైన ఉన్న రకరకాల గంధర్వులు జంటలు జంటలుగా వాళ్ళు ఏవో పాపము మద్యపానాలు అవన్నీ చేస్తూ సంతోషంగా ఉన్నారు.
మత్తెక్కి ఉన్నారు, అయోమయంగా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళకి. సడెన్‌గా విహంగాలన్నీ, పక్షులన్నీ గూడా, వీటితో పాటే విద్యాధరులందరూ గూడా గణాలు గణాలుగా, గుంపులు గుంపులుగా ఆకాశంలోకి ఎగిరారు ఒక్కటేసారి. ఈ పర్వతం ఇంత కదిలిపోతుంది, పగిలిపోతుందో ఏమో, భూకంపం వచ్చిందో ఏంటో అని, ఏదో లేతే కొండ చర్యలన్నీ విరిగి పడుతున్నాయో ఏమో అని వాళ్ళందరూ ఆకాశంలోకి ఎగిరారు. ఈలోగా అక్కడే ఉన్న ఋషులందరూ భయపడి వాళ్ళు బయటికొచ్చి పరుగులు పెడుతూ ఉంటే, ఆ కొండలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే తపస్సులు చేసుకునే వాళ్ళందరూ, ఎక్కడ వాళ్ళక్కడ అందరూ వెళ్ళిపోతూ ఉంటే, గంధర్వులు, కిన్నరులు, విద్యాధరులు, పక్షులతో సహా ఋషులు గూడా వెళ్ళిపోతూ ఉంటే, ఇంక పాపము ఆ పర్వతం ఎట్లా ఉన్నది అంటే, ఏదో ఒక అడవిలో ఒక అధ్వగహ, అధ్వగహ అంటే బాటసారి. ఆయనతో వచ్చిన వాళ్ళందరూ సార్ధము, ఆయనతో పాటొచ్చిన సహచరులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతే, ఆ విధంగా ఒంటరి వాడై ఆ బాటసారి ఆ అడవిలో ఎట్లా శిథిలమైపోతాడో, అట్లా అందరూ ఎక్కడి వాళ్ళక్కడ ఆ పర్వతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, ఆ పర్వతం గూడా చిన్నబోతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. సహ వేగవాన్ వేగసమాహితాత్మా హరిప్రవీరః పరవీరహంత మనస్సమాధాయ మహానుభావః జగామ లంకాం మనసా మనస్వి. సహా ఇంక మన హనుమంతుల వారు వేగవాన్, గొప్ప వేగం కలిగి ఉన్నవారు, వేగ సమాహితాత్మ, ఆ వేగాన్ని ఎట్లా వాడాలి, దాంతో ఏమి సాధించాలి అని తదేక చిత్తంతో, ఏకాగ్రమైన బుద్ధితో ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. ఆ హరిప్రవీరః, ఆ వానర శ్రేష్ఠుడు, పరవీరహంత, శత్రువీరులను సంహారం చేయగలిగిన వారు, ఆ మహానుభావుడు, ఇప్పుడు ఆ మనస్వి, గొప్ప మనసున్నవాడు, మనస్సును సమాధానపరుచుకుని ఆ సమయంలో మనస్సుతోటే లంకకి వెళ్ళిపోయారు. ఆయన మనసా లంకకు వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు ఈ దేహంతో వెళ్ళవలసి ఉన్నది అంతవరకే. ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు. इति वाल्मीकिरामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे अष्टाविंशः सर्गः इति किष्किन्धाकाण्डः. దీంతో మనకు మన కిష్కింధాకాండ కూడా పూర్తయింది. ఇంకొచ్చే వారం నుంచి మనము సుందరకాండ మొదలుపెట్టుకుందాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.